భారతదేశపు అంచుకి సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి అందాల కన్యాకుమారికి మన తదుపరి ప్రయాణం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లోటింగ్ లైట్స్. సో ఇప్పుడు మేము రామేశ్వరంలో ఉన్నాము. నైట్ టైం వచ్చి 9:15 అవుతుంది. చేంజ్ ఆఫ్ ప్లాన్స్ యాజ్ యూజువల్, యాజ్ ప్రెడిక్టెడ్. లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. भाई कहाँ जा रहे हैं? तो फाइनली हम लोग जा रहे हैं కన్యాకుమారి. ఆల్మోస్ట్ కన్యాకుమారి ఒక 30 minutes రీచ్ అయిపోతాం. ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పాలి. లైఫ్లో కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకుంటాం. ఇట్స్ నాట్ నెససరీ దట్ అన్నీ పక్కాగా ఉంటాయి, అన్నీ సెట్ అయిపోతాయి అని అనుకుంటాం. కానీ ఒక నిమిషం, ఇది మేము వచ్చిన బస్సు. నా లైఫ్లో దీనికంటే ఘోరమైన బస్సు నేను ఎప్పుడూ ఎక్కలేదు. రాడ్డు బస్సు. కూర్చునేకి ప్లేస్ లేదు, పడుకునేకి నిద్ర లేదు. ఎన్నో డిస్కషన్స్, పర్కషన్స్తో కన్యాకుమారి డెసిషన్ తీసుకున్నాం. ఏదో ఒకటి తీసుకున్నాం చెప్పి వచ్చేసినాం. నైట్ మొత్తం నిద్ర లేదు. డెసిషన్ కరెక్టా లేదనేది వీడియో ఎండ్ తర్వాత చూడండి. నెంబర్ 2 పడింది. కన్యాకుమారి వచ్చాం. సన్ వచ్చాడు కానీ క్లౌడ్స్ కనపడలేదు. హోప్ఫుల్లీ అట్లీస్ట్ సన్సెట్ చూడగలుగుతాం అనుకుంటున్నాను. హాయ్, గుడ్ మార్నింగ్. సో రాత్రి పడిన రాడ్లకి ఒక రూమ్ తీసుకొని వెళ్ళి పడుకునేసాం అన్నమాట. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:50 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కన్యాకుమారిలో. పెద్దగా స్ట్రెస్ తీసుకోకుండా మెయిన్ ప్లేసెస్ మాత్రం కవర్ చేస్తున్నాం. ఇదే మేము ఉన్న హోటల్ అన్నమాట, హోటల్ సంగం అని. రూమ్ డీసెంట్గా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ టిఫిన్ తినేది స్టార్ట్ చేసి కన్యాకుమారి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ విజిట్ చేస్తున్న ప్లేస్ కన్యాకుమారి భగవతి అమ్మన్ టెంపుల్ అనమాట. ఇక్కడ శంకుల కలెక్షన్ చూడండి, అద్భుతంగా ఉంది. బీచ్ సిటీస్లో నాకు నచ్చే మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా రోడ్స్ అన్నీ సీకి కనెక్ట్ అవుతుంది, ఆర్ ఓషన్కి కనెక్ట్ అవుతుంది. బీట్ చెన్నై, బీట్ వైజాగ్, బీట్ ముంబై, బీట్ గోవా, ఈ రోడ్స్ అనేవి చాలా ప్లెజెంట్గా ఉంటాయి. గుడిలో ఏంటంటే మనం షర్ట్స్ అవి ఏం వేసుకోకూడదు అన్నమాట. షర్ట్ తీసేసి ఇక్కడే పార్వతీదేవిని ప్రదర్శించింది.
టెంపుల్ అనుకున్నాను, బట్ చాలా పెద్దదిగా ఉంది టెంపుల్. ఇదే కన్యాకుమారి యొక్క మెయిన్ ల్యాండ్ మార్క్. ఇది తిరువళ్ళువార్ స్టాచ్యూ. తిరువళ్ళువార్ వచ్చి తమిళనాడుకు సంబంధించిన ఒక పోయట్ అనమాట. తిరుక్కురల్ రాశారు ఆయన. దాని తర్వాత ఇది వివేకానంద రాక్. వివేకానంద ఈ షోర్ నుండి స్విమ్ చేసుకుంటూ ఆ రాక్ దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేశారంట. సో అందుకని ఆ ప్లేస్కి సంబంధించి ఇప్పుడు ఒక ఆశ్రమం లాగా కట్టారనమాట. ఇది ఒక సన్ రైజ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి అందరూ కూర్చుని ఇక్కడ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూస్తారు. ఇప్పుడు అక్కడ వెళ్తున్నామే. అది త్రివేణి సంగం. బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, 3 మీటర్ స్పాట్. ఏ మాట కామాట చెప్పుకోవాలి, వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి నీళ్ళు టచ్ అవ్వకుండా వెళ్ళాలి. అది మన టార్గెట్. ఇండియాకి సదర్న్ మోస్ట్ పార్ట్లో ఉన్నాను నేను. ఐఎమ్ ఇన్ ద టిప్ ఆఫ్ ఇండియా. గాంధీ మండపం లోపలికి వచ్చాను. వ్యూస్ అన్ని చూపిస్తాను చూడండి. అవుట్ సైడ్ వ్యూ కాస్త క్రేజీగా ఉంది. ఈ మ్యాటర్ ఏంటంటే కొద్దిగా ఉక్కపోస్తుంది, కానీ సీస్ని మించింది ఇంకోటి ఏడీ లేదు. అసలు ఆ వ్యూస్ చూడండి, కదా మనకు కావాల్సింది. అది గాంధీ మండపం. ఎస్,
మీరు చదివింది కరెక్టే. పుంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. నార్మల్ ఎంట్రీ టికెట్ కౌంటర్కి వచ్చాము. పెద్ద రష్ ఏం లేదు. పుంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్కి వెళ్ళి చూద్దాం. क्या रहा है आराम कर रहे हैं भाई. कर क्या रहा है? ఎండకి దెబ్బకి దోలు తిరిగిపోయింది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంత ఎండ కొడుతున్నా కూడా చల్లగా ఉందన్నమాట. బికాస్ అది ఎయిర్ అసలు బ్యూటిఫుల్గా ఉంది. ఎటు చూసిన బ్యూటిఫుల్గా ఉన్నాయి. నైట్ పడిన కష్టానికి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వర్త్. కన్యాకుమారి సపరేట్ చేస్తున్నాము అని అనుకున్నాను, బట్ రామేశ్వరం ట్రిప్లోనే కవర్ చేశాను. వెరీ వెరీ హ్యాపీ. వివేకానంద మెమోరియల్ చూశాక సన్సెట్ చూడడానికి సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. ఫైనలీ చూడాలనుకుని చూసేసాం. సన్సెట్ బ్యూటిఫుల్గా ఉంది. బాయ్ कैसा था सनसेट? వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్స్ దక్కింది మాకు సన్సెట్. ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారో మీకు చూపిస్తాను. వెనకాలేమో సన్సెట్ ఉంది.
సో ఇంతటితో కన్యాకుమారి ట్రిప్ అండ్ ఇట్ వాజ్ అన్ ఆసమ్ ట్రిప్. బాయ్ బాయ్ కన్యాకుమారి.